హాయ్ అండి. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి కూటమి ప్రభుత్వం ఒక మంచి శుభార్తను అందించిందనే చెప్పొచ్చు. అదేంటి అంటే నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? వారందరికీ కూడా ఒక సర్వే అయితే నిర్వహించింది. ఆ సర్వే పేరే కౌశలం సర్వే. అయితే ఈ కౌశలం సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటి అంటే వీరికి ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ కూడా ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తామనేసి అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ ఎగ్జామ్స్‌కి సంబంధించిన డేట్ అయితే రావడం జరిగింది. ఈ ఎగ్జామ్స్‌కి సంబంధించిన డేట్ ఎప్పుడు? ఇవి ఎన్ని రోజులు కండక్ట్ చేస్తారు? ఎన్ని స్లాట్‌లు రోజుకి ఎంతమందికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు? వాటికి ఏమేమి క్వెషన్స్ ఉంటాయి? ఎన్ని మార్క్స్‌కుంటాయి? అనేవి మొత్తం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా ఎవరైతే మన ఛానెల్‌లో ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నారో వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానెల్‌లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏదర్ గవర్నమెంట్ అప్డేట్స్ కానీ, జాబ్ నోటిఫికేషన్ కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే వీడియోలోకెళ్ళిపోతే కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల ఈ కౌన్సిలింగ్ సర్వే అనేది నిర్వహించింది. ఈ కౌన్సిలింగ్ సర్వే ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ ఆపర్చునిటీ కల్పిస్తామనేసి అయితే చెప్పడం జరిగింది. ఈ కౌన్సిలింగ్ సర్వేకి సంబంధించి ఎగ్జామ్స్ వచ్చేసరికి ఇవాల్టి నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. మీ గ్రామ వార్డు సచివాలయంలోనే అనేసి అయితే చెప్పడం జరిగింది. అంటే ఈ వీటికి సంబంధించి కౌన్సిలింగ్ ఎగ్జామ్స్‌కి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు ఏ మొబైల్ నంబరు, ఏ ఈమెయిల్ ఐడీ అయితే ఇచ్చారో వాటికి ఎస్ఎంఎస్ రూపంలో మెసేజ్ అయితే రావడం జరిగింది. ఈ ఎస్ఎంఎస్‌లో ఏమేమి ఉంటుందంటే, మీకు సంబంధించిన మీ స్లాట్ ఎప్పుడు? ఏ రోజున మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు? ఏ టైంకి ఇది కండక్ట్ చేస్తారు? అనేసైతే మీకు పూర్తిగా ఎస్ఎంఎస్ అయితే రావడం జరిగింది. అంటే ఈ ఎస్ఎంఎస్ వచ్చేసరికి మొత్తంగా రిజిస్ట్రేషన్ ఎంతమందైతే చేసుకున్నారో వారందరికైతే రావట్లేదు. కొంతమందికి మాత్రమే. అంటే ఇది ఫస్ట్ ఫేజ్ కాబట్టి సచివాలయంకొచ్చేసరికి 10 మందిని అంటే 5 రోజులు 10 మందికి మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ట్రయల్ రన్‌గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ట్రయల్ రన్ అనేది కండక్ట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా సెకండ్ ఫేజ్ అలాగే థర్డ్ ఫేజ్ ఇలా రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి అనేది ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసుకుంటా వెళ్తారు. అయితే ఈ ఎగ్జామ్ అనేది 2 స్లాట్‌లో కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ స్లాట్ వచ్చేసరికి 11 గంటల నుంచి 12 గంటల వరకు. అలాగే సెకండ్ స్లాట్ వచ్చేసరికి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు. అంటే రోజుకు 2 స్లాట్లు మాత్రమే ఇద్దరికి. అంటే ఒక సచివాలయంకొచ్చేసరికి ఇద్దరికి మాత్రమే కండక్ట్ చేయడం జరిగింది. ఇలా 5 రోజులు. అంటే సచివాలయంకొచ్చేసరికి 10 మందికి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ ఆన్ ఆన్‌లైన్ ఎగ్జామ్ అనేది ఎక్కడ రాయాలంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో. ఇంతకు ముందే ఈ మాక్ టెస్ట్‌లు ఎగ్జామ్స్‌కి సంబంధించి గ్రామ వార్డు సచివాలయంకి వెబ్ కెమెరా అండ్ మైక్ అనేది హెడ్‌సెట్ అనేది గవర్నమెంట్ నుంచి గ్రామ వార్డు సచివాలయంకైతే చేరినాయి. అయితే ఇవి ముందుగా ఈ ఎగ్జామ్ అటెండ్ అయ్యేవారు ఏం చేయాలి? అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది? దాని ప్రాసెస్ ఏంటి? అంటే మెయిన్‌గా ఎగ్జామ్‌కి ఎళ్ళేవారు ముందు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కౌశలం సర్వేలో. అంటే కౌశలం వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అంటే ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నాముగా అంటే అది సర్వేకి సంబంధించి రిజిస్ట్రేషన్. ఇదొచ్చేసరికి కౌశలం వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలంటే మన డిస్క్రిప్షన్‌లో నేను లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ద్వారా క్లిక్ చేస్తే కౌశలం వెబ్‌సైట్‌కైతే ఎళ్ళటం జరుగుతుంది. అక్కడ రిజిస్ట్రేషన్ అంటే న్యూ రిజిస్ట్రేషన్ లేదా లాగిన్. లాగిన్ అంటే ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అయిన వారు లాగిన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అంటే న్యూగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు రిజిస్టర్ క్లిక్ చేసి దానిపైన గ్రాడ్యుయేట్స్ అనేది క్లిక్ చేస్తే వెబ్‌సైట్‌లోకి వెళ్తాయి. ఆ తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఆ తర్వాత మీ ఆధార్ నంబర్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈకేవైసీ అనేది తీసుకోవడం ఓటీపీ ద్వారా. ఆ తర్వాత పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సిందే. అంటే పాస్వర్డ్ మీకు సంబంధించి మీకు ఏదైతే గుర్తుంటదో దాని పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ ఎందుకు సెట్ చేసుకోవాలంటే ఇప్పుడు మన మొబైల్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ అవుతాం. తర్వాత లింక్ అనేది సారీ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయ్యి మనకేమన్నా జాబ్ నోటిఫికేషన్స్ ఏమన్నా వచ్చాయా అనేది చూసుకోవడానికి ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇకపోతే ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత లాగిన్ అయితే అక్కడ మీకు ప్రొఫైల్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది.
ఆ తర్వాత అసెస్మెంట్స్, అలాగే జాబ్ రికమెండేషన్స్, అలాగే కోర్సెస్, రెజ్యూమ్ ఇవన్నీ మీకు తర్వాత కనపడతాయి. ఇవి కౌశలంలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇవన్నీ కనపడడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత మీకు కొన్ని క్వెషన్స్ అనేది అడగడం జరుగుతుంది వెబ్‌సైట్‌లోనే. అంటే అవి ఏ రకంగా ఉంటాయంటే, మీకు జాబ్ అనేది ఇప్పుడేస్తే మీరు తక్షణమే పని చేయగలరా? లేదా మీకు ఎక్కడ పని చేయాలనుకుంటున్నారు? లేదా ఎంత త్వరగా పని అంటే మీకు జాబ్ అనేది వస్తే త్వరగా పని చేయగలరా? లేదా కొంచెం టైం అనేది డిలే తీసుకుంటారా? అనేసి నార్మల్ క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. అవి మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ బేసిక్ నీడ్‌ని బట్టి మీరది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత ప్రొఫైల్‌లో ఏమేమి అంటే మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని చేస్తారు. అందులో ఏమేమి చేసుకోవాలంటే మీ పేరు, అడ్రెస్సు, మీ క్వాలిఫికేషన్ సంబంధించి స్టడీ, అలాగే ఎక్స్‌పీరియన్స్ ఇంతకుముందు ఏదైనా జాబ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఉందా? అలాగే సర్టిఫికేట్స్ మీ కోర్సెస్‌కి సంబంధించిన సర్టిఫికేట్‌లు ఇవన్నీ కూడా అలాగే మీరు ఇంతకుముందు చేసిన ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా మీ ప్రొఫైల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా మీకు ఎస్ఎంఎస్ ఎప్పుడైతే వస్తుందో దానికి 48 గంటల ముందైతే ఇవన్నీ లాక్ చేసుకోవాల్సి ఉంది. ఇవన్నీ ఫిలప్ చేసి రెడీగా ఉంటే మీ డీటెయిల్స్ మొత్తం లాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు 48 గంటల ముందంటే ఇవ్వాలే రిజిస్ట్రేషన్ అనేది 48 గంటల ముందు ఎలా చేసుకుంటాం అనొచ్చు. ఇవి అంటే రేపు, ఎల్లుండు వారికైతే ఇవి 48 గంటల ముందు ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మొత్తం చేసుకొని లాక్ చేసుకుంటే మీ స్టేటస్ అనేది తర్వాత చూసుకోవడానికి ఉపయోగపడుతది. ఇకపోతే అసలు ఈ ప్రొసీజర్ మొత్తం ఈ మార్క్స్ అవి ఎలా ఉంటాయంటే, మీరు డైలీ ఈ వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసి, మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఓపెన్ చేసినా గాని, మీకు కొన్ని పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. అవి 10 పాయింట్స్ అంటే డైలీ ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా గాని, మీకు 10 పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇందులో కోర్సెస్ ఏమైనా కంప్లీట్ చేస్తే, అవి 100 పాయింట్లు అనేది రావడం జరుగుతుంది. అలాగే అసెస్‌మెంట్‌లు కంప్లీట్ చేస్తే 150 పాయింట్స్ అనేది రావడం జరిగింది. ఈ టోటల్‌గా ఈ పాయింట్స్‌ని బట్టే మీకు చివరిలో కంపెనీ వారు మీకొచ్చిన పాయింట్స్‌ని బట్టి మిమ్మల్ననేది జాబ్‌కి తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ ప్రొఫైల్ మొత్తం కంపెనీ‌లకి సంబంధించిన వాళ్ళు కూడా మీ ప్రొఫైల్ అనేది చూడడం జరుగుతుంది. కాబట్టి మీకొచ్చే మార్క్స్, మీ రిజిస్ట్రేషన్, మీ క్వాలిఫికేషన్స్ మొత్తం అంటే చూసి మీకనేది జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈటికొచ్చేసరికి 2 రకాల టెస్ట్‌లయితే ఉన్నాయి. అసెస్మెంట్స్ అనేవి 150 పాయింట్స్ అనంగా అవి వచ్చేసరికి 2 రకాల అసెస్మెంట్‌లనేది ఉండడం జరిగింది. ఇవి స్కిల్ టెస్ట్ అండ్ కమ్యూనికేషన్ టెస్ట్. మెయిన్‌గా ఎగ్జామ్ అంటున్నాం గదా! అవి వచ్చేసరికి స్కిల్ టెస్ట్ 45 నిమిషాలు. అలాగే కమ్యూనికేషన్స్ టెస్ట్ ఇవి 15 మినిట్స్. ఈ స్కిల్ టెస్ట్‌లో ఏమేమి ఉంటాయంటే జనరల్‌గా యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంగ్లీష్ ఇవనేవి స్కిల్ టెస్ట్‌లో కండక్ట్ చేయడం జరిగింది. కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి 50 మినిట్స్ టైమ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇదొచ్చేసరికి జనరల్‌గా ఒక మాట్లాడటం అయితే ఇంగ్లీష్‌కి స్పోకెన్ ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ అయితే కొంచెం మాట్లాడాల్సి ఉంటుంది. ఇవి ఈ టెస్ట్‌లకి సంబంధించి. ఈ తర్వాత జాబ్ రికమెండేషన్స్ అండ్ సర్టిఫికేట్స్. ఇది టోటల్‌గా కౌశలం సర్వే సంబంధించిన రేపటి నుంచి అంటే డిసెంబర్ 2 నుంచి ఎవరికైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో, ఎగ్జామ్‌లో పాల్గొంటారో వారికి టోటల్ ప్రొసీజర్ అనేది ఈ రకంగా అయితే ఉండడం జరుగుతుంది.